ఈరోజు కుటుంబంలో అనురాగానికి ఆప్యాయతకి ఆకలి తీర్చుతూ సమాజ ఉన్నతికి పనిచేస్తూ ఆకాశంలో అర్ధభాగంగా ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ సహనాన్ని పరీక్షించదలుచుకోలేదు, సమయం చాలా ఎక్కువైంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికవేత్తగా చేయటం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వాటిని కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ, ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి, తల్లులకి, అదేవిధంగా మహిళలకి పిల్లల కేర్ కూడా తీసుకోవడం జరుగుతూ, మనకి చట్టసభల్లో రేపు అయితే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించేదానికి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అంటే బహుశా రేపు జరిగే ఎన్నికల్లో మహిళల సంఖ్య పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇవ్వటం, వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమానికి, వారి యొక్క ప్రగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మహిళలని విశ్వసించిన ప్రభుత్వం, వాటి విధిగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మరి ముఖ్యంగా 1-2 ఇష్యూస్ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఒకటి మహిళల యొక్క సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది రిలీజ్ చేశారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుచేతంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత కూడా పీడీడీఆర్డీఏ దగ్గర నుంచి కానీ, మెప్మా దగ్గర నుంచి కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్షిప్ని వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఈ స్వయం యాప్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ, లేదంటే కనుక సప్లయర్స్తో టైప్ అవ్వడం కానీ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 గ్రూప్స్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ప్లానింగ్లో రేపు మీకు అందరికీ కూడా ఎలాగ చేయాలనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మనందరం కలిపి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. సమాన పనికి సమాన వేతనం రావాలి అని 100 సంవత్సరాల క్రితమే మహిళలు చేసిన పోరాటానికి ఫలితముగా సమాన వేతనంతో పాటు ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే స్థాయికి రావడం, పురుషునితో సమానంగా స్త్రీ ఎదగడం, అన్ని రంగాల్లోనూ కూడా తమ యొక్క ముద్రను వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి గాను ప్రభుత్వాలు కూడా మనకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన ఎదుగుదలకి తోడ్పడుతూ ఉన్నారు. రాజకీయంగా కూడా నాలాంటి అందరూ మహిళలు ముందుకు రావడానికి వారు అందించినట్టు చేయూతనే ముఖ్య కారణమని చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా చట్టసభల్లోనూ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా 35 సంవత్సరాల క్రితమే మరి పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కార్యరూపం దాల్చి మహిళలకి కూడా సరైన అవకాశాలు కనుక చట్టసభల్లో రావడానికి అవకాశం కల్పించినట్లయితే ఇంకా మహిళలు అన్ని రంగాల్లో, ఎందుకంటే అక్కడ ఆకాశయానంతో పాటు రాకెట్లోను కూడా ప్రవేశించే స్థాయికి మహిళ ఎదిగారు. పురుషునితో సమానంగా అన్ని పనులు కూడా చేయగలుగుతున్నారు. దానితో పాటుగా స్త్రీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ అటు ఇంట బయట అన్ని రకాలుగా కూడా అన్ని చేయగలము,
సాధించగలము, మీ చేత మెప్పించగలము అనే యొక్క స్థాయికి కూడా రావడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.